పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. విజయాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్న కొద్ది రోజులకే 3 రోజుల్లో మరొక సమస్య వచ్చేసింది. అనగా మేము అనుభవించే విజయాలు శాశ్వతం కాదు, మేము ఎదుర్కొనే సమస్యలు శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మేము గ్రహించి బహు జాగ్రత్తగా జీవించాలి. విజయాలను చూసి మేము కాళ్ళు ఎగరడానికి వీల్లేదు, సమస్యలను చూసి మేము కృంగిపోవడానికి వీల్లేదు. అది విజయమైనా అది సమస్య అయినా నీ దగ్గరకు వచ్చిన ఆయన వినయముతో మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవడం మాకు క్షేమము, అది శ్రేయస్కరము. లోబడేటటువంటి వ్యక్తిత్వము కలిగిన మోషే ద్వారా అనేక లక్షల మందికి నువ్వు నీటిని అనుగ్రహించావు. మారా అనుభవాన్ని మధురంగా మార్చావు. కారణము మోషే నీకు లోబడ్డాడు కాబట్టి. అయ్యా, మా కుటుంబంలో నేను లోబడితే మా కుటుంబం అంతటికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని, సమృద్ధి అయినటువంటి పానీయాన్ని మేము అందించగలం. ఈ సత్యమును గ్రహించి బహు జాగ్రత్తగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.